ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట. వే న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట పట్టణంలో 6, 7, 8 వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. మల్టీనేషనల్ కంపెనీలో వాగ్దేవి డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. క్యాంపస్ ఇంటర్వ్యూలలో కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ. రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం. నర్సరావుపేట పట్టణంలో 6, 7, 8 వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది అటెండెన్స్ విధానంలో గాని, వాలంటీర్ అటెండెన్స్ విధానంలో గాని ఎవరిని రెగ్యులర్ చేస్తున్నారో లేరో, వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, కమిషనర్ గారు సచివాలయం సిబ్బంది వాలంటీర్ అటెండెన్స్ లోపం ఉంటే బయోమెట్రిక్ పద్ధతి పాటించాలి. 6వ వార్డులో లైన్ స్కూల్ ని తొలగించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ప్రజలు నాకు విన్నపం చేస్తే కమిషనర్ గారికి చెప్పి లైన్ స్కూల్ ని అక్కడే కొనసాగించాలి. ఎయిడెడ్ స్కూల్ కాబట్టి ఆ స్కూల్ విషయంలో ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించి ఆ స్కూల్ ని అక్కడే ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం ఏదైతే జరుగుతుందో పనులు వేగవంతం చేయవలసిందిగా కాంట్రాక్టర్స్ కి ఆదేశించడం జరిగింది. హోల్సేల్ మార్కెట్ పనులు నిదానంగా జరుగుతున్నందున వాటిని కూడా పూర్తి చేయాలని, హోల్సేల్ మార్కెట్ ని త్వరగా మార్చే కార్యక్రమం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి పెన్షన్లు ఏమైనా తొలగించడం జరిగితే మళ్లీ వాటిని తీసుకునే కార్యక్రమం, కొత్త పెన్షన్లు అందించే కార్యక్రమం, అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం, ఈబీసీ ఆసరా గాని, రేషన్ కార్డులు గాని సమూలంగా ప్రతి సచివాలయంలో పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, వార్డు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హలో, నమస్తే అండి. నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే నర్సరావుపేట మాట్లాడుతున్నాను. ఇక్కడ మాకు హౌసింగ్లో సిమెంటు, స్టీలు షార్టేజ్ ఉందండి. ఈ రెండు కొంచెం సప్లై చేయించాలి. సిమెంట్ లేదని అంటున్నారు. డిఈ గారితో కూడా మాట్లాడాను. ఏదో మై హోమ్ వాళ్ళు ఇవ్వాలంట. వాళ్ళు ఏదో ఒక 2-3 రోజులు ఇస్తా ఉన్నారంట. ఒకసారి మీరు కూడా మాట్లాడండి. మై హోమ్ వాళ్ళు సిమెంట్, స్టీల్ కూడా లేదు. 2 షార్ట్. స్టీల్ మనం వినుకోండి నుంచి తెచ్చారు. అది ఇంకొక 20 మందికి వస్తాయి, కానీ మిగిలిన వాళ్ళకి ఇంకా మళ్ళీ స్టార్ట్ లేదు. ఇప్పుడు మీకు జీతాలు ఇచ్చేది రేపు ఆన్లైన్ వల్ల. ఈ అటెండెన్స్ రిజిస్టర్ కాదు, బయోమెట్రిక్ ఉంటేనే జీతం ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. బయోమెట్రిక్ ఎన్ని రోజులు అంటే వారానికి కంపల్సరీ చేశారు. మిగిలిన రోజులు బయోమెట్రిక్ లేకుండా మామూలు అటెండెన్స్ అన్నారు. సో మీరు 4x3 12 రోజులు, 13 రోజులు కంపల్సరీగా రావాలి. మరి అవి కూడా రాయకుండా బయోమెట్రిక్ అయిపోతే ఎట్లా? అవి కూడా రాకుండా మీరు శాలరీ తీసుకునే కార్యక్రమం చేస్తే ఎట్లా? ఇవ్వరంగా పద్ధతి మార్చేశారు. చెప్తాను, మీరు పని చేసే టైప్ ఉంటేనే ఉండండి, చేయండి. లేదు సార్ మాకు పని చేయలేమంటే మేనేజర్ వేరే వాళ్ళు పెట్టుకుంటాం. కానీ పని చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి మీరు అటెండెన్స్ లేకుండా వార్డులో వర్క్ ఫస్ట్ తారీఖు ఒక రోజు వస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. ఆ రోజు కంపల్సరీగా వస్తున్నారు. మిగిలిన రోజుల్లో కొంతమంది పని చేస్తున్నారు, కొంతమంది
అటెండెన్స్ తక్కువ ఉందో వాళ్ళు మాత్రం తీసేస్తారు. నెక్స్ట్ మంత్ బయోమెట్రిక్ చూస్తాం నవంబర్లో. బయోమెట్రిక్లో కూడా యాబ్సెంట్ ఉంటే రిమూవ్ చేస్తాం. గవర్నమెంట్ మొత్తం యూనివర్సిటీ రూల్ పెట్టేసి డైలీ పెట్టారా లెస్ దాన్ 50% అటెండెన్స్ ఉంటే నవంబర్ మొత్తం అన్ని వార్డు లిస్ట్ చూసుకోండి. నవంబర్ నెల పెట్టుకోండి. ఇక్కడ బయట కూర్చున్నారు 4 క్లాస్ రూమ్స్ ఉన్నాయంటే 4 వాడుకుంటారు. ఎడిషనల్ క్లాస్ రూమ్ ఇప్పుడు నాడు నేడులో పెట్టండి, ఈ ఫేజ్లో పెట్టండి, సెకండ్ ఫేజ్. ఒకటి. రెండోది టీచర్స్ ఇద్దరే ఉన్నారంటే 90 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. ఇప్పుడు ఈ ఆర్సీఎం స్కూల్స్ నుంచి ఒక 9 ఇక్కడికి పోస్టింగ్, 30 మెంబర్స్కి ఒక టీచర్ కదా, ఒక 90 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఒక అడిషనల్ టీచర్ ఒక 9 ఇక్కడ. క్లాస్ రూమ్ మాత్రం కంపల్సరీ యాడ్ చేయించండి. క్లాస్ రూమ్ మీరు అమ్మఒడి అందరికి వస్తున్నాయా? ఎవరికైనా రాలేని వాళ్ళు ఉన్నారా? అమ్మఒడి నీకు వస్తున్నాయా? అమ్మఒడి వస్తుందా? మరి అమ్మఒడి వస్తున్నప్పుడు స్కూల్కి రెగ్యులర్గా రావాలి కదా. నించో అమ్మాయి కొంచెం డిస్టర్బెన్స్. ఏం పేరు నీ పేరు? చదువుకోవాలి జాగ్రత్తగా. సరే అవన్నీ ఎన్నున్నా సరే చదువుకో జాగ్రత్తగా. స్కూల్కి వచ్చి నీకు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు నీకు చదువుకోవడానికి, మీ తల్లిదండ్రులకి. స్కూల్ అంతా బ్రహ్మాండంగా ఉంది. బ్లాక్ బోర్డ్స్, బెంచీలు, పుస్తకాలు అన్నీ ఇస్తున్నారు అమ్మా. డ్రెస్సులు కూడా ఇస్తున్నారు. డ్రెస్సులు కూడా తెచ్చుకోలేదు కొంతమంది. ఇంకా ఆధార్ వల్ల ఆగినాయా లేకపోతే కొట్టలేదా ఏంటి సమస్య ఏంటి? నాకు కరెక్ట్గా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఆగినాయి మరి? ఎందుకు ఆగినాయి? అంతమంది ఎందుకు కొట్టలేదు? 5 నెలల నుంచి కొన్ని కొట్టలేదంట. ఎందుకంత డిలే అవుతుంది? నాకు వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు 5 నెలల నుంచి ఇచ్చిన పెన్షన్లు ఎందుకు ముందు మళ్ళీ లైన్లో పెట్టాలి కదా. అతను ఏం చేస్తున్నాడు నీకు తెలియకపోతే వాలంటీర్ నేను చెప్తానండి. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు నీకు తెలియాలి కదా ముందు. ఫస్ట్ నాకు ఎవరు ఏం చెప్పట్లేదు అంటున్నావు. నువ్వు వెరిఫై చేసుకోవద్దా? వర్క్ పెండింగ్ ఏముంది నీ దగ్గర? నువ్వు చేసేవా లేదా? అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయో కూడా చెప్పట్లేదు సార్. ఎవరన్నా మామూలు చెప్పాలి, నీ బాధ్యత అది. అడ్మిన్ అంటే నువ్వు అడగాలి ఏమైనా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని చేశారు నువ్వు అడగాలి. రోజు డైలీ రిపోర్ట్ తెప్పించుకోవద్దు. సచివాలయంలో ఉండి మేము వాళ్ళందరూ అడగవు, నిన్నే అడుగుతావు. అడ్మిన్ ఏం చేస్తున్నావు నువ్వు అడగాలి వాళ్ళని. బాబు మీరు అందరూ అడ్మిన్కి డైలీ రిపోర్ట్ చెప్పాలా. అడ్మిన్ ఇది ఇన్ఛార్జ్. అర్థమైందా మీకు? మీరేదో మీ పని చేసుకొని మేము వెళ్ళిపోతాం తర్వాత లేదని కాదు. ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అమ్మఒడి ఎన్ని పెండింగ్ ఉన్నాయి చేయించాలి. పెన్షన్లన్నీ 20 పెన్షన్లు పెండింగ్ ఉంటే ఏం చేస్తున్నారు మీరు? ఆయనకేం తెలియదు అంటాడు. మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. వెరిఫై చేసుకోవాలి కదా గ్రౌండ్లోకి వెళ్ళి. ఇట్లా పని చేస్తే కుదరదు. అడ్మిన్ ఇట్లా పని చేస్తే కుదరదు. నువ్వు ఆర్డర్ వేయాలి వాళ్ళకి. వీళ్ళని కాదు సార్, ఏదైనా ప్రాబ్లం వస్తే వాలంటీర్స్ అసలు మా అటెండెన్స్ లేకపోతే నువ్వు వర్క్ చేయనట్టే. నువ్వు చేసినా చేయనట్టే. అటెండెన్స్ ఒక్క రోజు వచ్చావంటే 23 రోజులకి ఎట్లా వర్క్ మాత్రం వర్క్ చేయకపోతే అటెండెన్స్ వచ్చి చేసుకోవాలి కదా. అటెండెన్స్ చేయకపోతే నేను చెప్పము లేకపోతే నేను రాయలేదు. మీరు ఏం పని చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలో వాళ్ళకి చెప్పాలి సమాధానం. అది చెప్తే నువ్వు కూడా వార్డ్ ఇన్ఛార్జీలు చెప్పాలి. వార్డ్ ఇన్ఛార్జీలు కోఆపరేట్ చేయాలి. ఆ కోఆపరేషన్ లేకపోతే మేము నిన్ను కూడా చెప్తున్నాం. ఈరోజు పట్టణంలోని 6, 7, 8 వార్డులు సచివాలయాలు తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా సచివాలయం సిబ్బంది అటెండెన్స్ విధానంలో కానీ వాలంటీర్స్ అటెండెన్స్ విధానంలో కానీ ఎవరెవరు రెగ్యులర్గా ఉన్నారు, ఎవరెవరు రెగ్యులర్గా రావట్లేదు, ఇవన్నీ కూడా వార్డు వైజ్ పరిశీలించడం జరిగింది. అలానే వార్డులో జరుగుతున్న
సంక్షేమ పథకాలు కానీ లేదా డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పర్యవేక్షించి ఇవి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయని చెప్పి ఈరోజు కమిషనర్ గారు, ఎంఈ గారు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, అట్లానే వార్డు వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు పర్యవేక్షించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ అటెండెన్స్లో కానీ వాటన్నిటినీ కూడా సరిచేసే కార్యక్రమం చేస్తున్నాం. వాలంటీర్లు ఎవరన్నా అటెండెన్స్ లోపం ఉంటే తప్పకుండా వాళ్ళకి తొలగించే కార్యక్రమం చేస్తాం, మొహటం లేకుండా చెప్తాం. ఇందులో మాత్రం ఎటువంటి రాజీ పడే కార్యక్రమం లేదు. ఎవరు రెగ్యులర్గా రావాలి, వాలంటీర్స్ బయోమెట్రిక్ విధానం పాటించాలి. సచివాలయ సిబ్బంది రాకపోతే వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసేస్తాం, గవర్నమెంట్ సరెండర్ చేసేస్తాం. అలానే అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఇక్కడ 6వ వార్డులో లైన్ స్కూల్ ఏదైతే ఉందో అది ఎయిడెడ్ స్కూల్ కాబట్టి దాన్ని ఏదో తొలగించే కార్యక్రమం చేస్తున్నారని మాకు తెలిసింది. వాళ్ళందరూ కూడా వచ్చి విన్నపం చేసుకున్నారు. బట్టి కమిషనర్ గారితో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ స్కూల్ని మళ్ళీ కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో ఇక్కడ 6వ వార్డులో ఈ అర్బన్ హెల్త్ సెంటర్కి సంబంధించి పనులు కూడా పర్యవేక్షించడం జరిగింది. అవి వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్లకి, అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. అట్లానే 6వ వార్డులో హోల్సేల్ మార్కెట్ కూడా పనులు చాలా నిదానంగా జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా వేగవంతం చేసి అవి పూర్తి చేసి అక్కడ హోల్సేల్ మార్కెట్ ఇక్కడికి త్వరలో మార్చే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ఈరోజు అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ విధంగా 6, 7, 8 వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు కానీ అటు సంక్షేమ పథకాలు పెన్షన్లు ఏవైనా తొలగించడం జరిగితే వాటిని అన్ని రివోక్ చేసే కార్యక్రమం, కొత్త పెన్షన్లు అందించే కార్యక్రమం, అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం, ఈబీసీ ఇచ్చే కార్యక్రమం, ఆసరా కానీ అలా రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా సమూలంగా ప్రతి సచివాలయంలో కూడా పర్యవేక్షించడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పనులన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా ఈరోజు ఆదేశించారు. ఈ రోజు పట్టణంలోని తిలక్ పురపాలక ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు చదివిద్దాం ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు కాశీ పవన్ కళ్యాణ్ బీటెక్ 3rd ఇయర్ ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ 10,000, డి సంపత్ కుమార్ BA ఫైనల్ ఇయర్ ఏసీ కాలేజ్ గుంటూరు వారికి 5,000, బత్తుల ఉదయ్ శంకర్ బీటెక్ ఫైనల్ ఇయర్ కిడ్స్ మార్కాపురం హాస్టల్ ఫీజు నిమిత్తం 10,000, తిలక్ మున్సిపల్ యూపీ స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టాలేషన్ మరియు రేకుల షెడ్ నిర్వహించుటకు 8,000 రూపాయలను ఇలా ట్రస్ట్ తరపున మొత్తం ఈ నెలలో చదివిద్దాం ట్రస్ట్ ద్వారా 33,000 రూపాయలు చదివిద్దాం ట్రస్ట్ కార్యదర్శి శ్రీమతి మేరా ఉమాప్రతాప్ రెడ్డి బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయవాది కామిరెడ్డి అనురాధ మాట్లాడుతూ చిన్న వయసులోనే ఉమాప్రతాప్ రెడ్డి కుమారుడు అశోక్ ప్రతాప్ పేద ప్రతిభ విద్యార్థులకు పాఠశాలలు మౌలిక వస్తువుల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అభినందిస్తున్నానని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మధుకుమార్, రామిశెట్టి లక్ష్మీ ప్రసన్న, HM నరసింహారావు, న్యాయవాదులు సీతారామరెడ్డి, శ్రీ మల్లెల అశోక్ మరియు యువి పాల్గొన్నారు. పాఠశాలలో డెవలప్మెంట్ అన్ని విధాలా సహకరిస్తున్న చదివిద్దాం ట్రస్ట్ సభ్యులందరికీ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు. సంవత్సరాల క్రితం నర్సరావుపేట ప్రాంతంలో ఏర్పరిచి NRI శ్రీ మోరా ప్రతాప్, అశోక్ ప్రతాప్, సంగన ప్రతాప్ విద్యార్థులు మిత్ర బృందం కలిసి చదివిద్దాం ట్రస్ట్ కార్యదర్శి శ్రీమతి మోరా ఉమాప్రతాప్ రెడ్డి గారి ద్వారా ప్రతి నెల మున్సిపల్ పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలో పేద ప్రతిభా విద్యార్థులకు స్కాలర్షిప్లు, అట్లానే పాఠశాలల మౌలిక వసతులు తీర్చిదిద్దడంలో తన వంతు సహాయంగా అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ నెలలో మరి తిలక్ మున్సిపల్ పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్, ప్రభుత్వం ఇచ్చిన ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టాలేషన్ కొరకు మరియు పేద విద్యార్థులైన 3 విద్యార్థులకు 25,000, మొత్తం 33,000 రూపాయలు ఈ నెల క్రితం 33,000 రూపాయలు ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. దీంట్లో మరి ఒక్కసారి నెలలు చేయటము, 1-2 నెలలు చేయటం అందరికి కుదురుతుంది. కానీ మరి చదివిద్దాం ట్రస్ట్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకి హాస్టల్ ఫీజు నిమిత్తం కానీ అట్లానే మరి వాళ్ళ యొక్క కాలేజీ ఫీజు నిమిత్తం కానీ ప్రతి నెల కూడా కొంతమంది పేద ప్రతి విద్యార్థులకి హెల్ప్ చేస్తూ వాళ్ళని యొక్క చదువు ఆటంకం ఏర్పడకుండా వాళ్ళు మానుకోకుండా మరి కృషి చేస్తున్నందుకు చాలా అభినందనీయము ఈ విషయము.
క్యాంపస్ ఇంటర్వ్యూలలో కృష్ణవేణి విద్యార్థులు ప్రతిభ ప్రముఖ కార్పొరేట్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు 38 మంది ఏపీ సోర్స్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారని కళాశాల ప్రిన్సిపల్ నాతని వెంకటేశ్వర్లు శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. 22/10/2021 నాడు విజయవాడ కేఎల్ యూనివర్సిటీ నందు ఎపిసోడ్స్ కంపెనీ వారు నిర్వహించినటువంటి క్యాంపస్ డ్రైవ్ లో కృష్ణవేణి విద్యార్థులు 38 మంది సెలెక్ట్ అయ్యారని ఈ డ్రైవ్ లో రాత పరీక్ష, టెక్నికల్ మరియు హెచ్ఆర్ రౌండ్ నిర్వహించి సెలెక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు సంవత్సరానికి 3.4 లక్షలు అని మెడికల్ ఆల్ కోడర్ గా విధులు నిర్వహిస్తారని తెలియజేశారు. మీరు డిగ్రీ పూర్తయిన తర్వాత కంపెనీ హెడ్ ఆఫీస్ చెన్నై నందు రిపోర్ట్ ఇవ్వవలసిందిగా హెచ్ఆర్ రమేష్ మరియు బుడే తెలిపారు. ఈ కార్యక్రమంలో రాసాల డైరెక్టర్ కె నాసరయ్య, ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపల్ ఎంఆర్కే సతీష్ బాబు, టీపీఓ ఎం బాలకోటేశ్వరరావు, షేక్ సర్దార్, ఎం తిరుపతిరావు, ఎం సురేష్, జి శివనారాయణ పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఎపిసోడ్స్ అనే చెన్నై కంపెనీ క్యాంపస్ సెంటర్స్లో కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు 38 మంది సెలెక్ట్ అయ్యడం జరిగింది. ఈ కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. ఈ కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో మొత్తం 100 మందిని సెలెక్ట్ చేయగా దానిలో కృష్ణవేణి విద్యార్థులు 38 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారందరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ ఎపిసోడ్స్లో జాయిన్ అయిన విద్యార్థులు మెడికల్ కోడింగ్ జాబ్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళది యాన్యువల్ శాలరీ 3.5 lakhsగా ఉంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ డ్రైవ్లో సెలెక్ట్ అయినంత స్టూడెంట్స్ వాళ్ళ ఫైనల్ ఇయర్ కోర్సును కంప్లీట్ చేసుకొని ఈ జాబ్లో జాయిన్ అయ్యి ఆ జాబ్లో మంచి ప్రతిభను కనపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరూ విద్యార్థులందరినీ కూడా అభినందిస్తాం. కృష్ణవేణి డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాము. మాకు జరిగిన ప్లేస్మెంట్స్లో ఇన్ఫోసిస్, విప్రో, ఎపిసోడ్స్ అండ్ డెలాయిట్ అనే కంపెనీ రేపు జరగబోతోంది. ఇన్ఫోసిస్, విప్రో అండ్ ఎపిసోడ్స్లో మేము సెలెక్ట్ అయ్యాం. ఎపిసోడ్స్లో నిన్న మాకు హెచ్ఆర్ రౌండ్ అండ్ టెక్నికల్ రౌండ్ జరిగాయి. మేము క్వాలిఫై అయ్యి జాబ్ తెచ్చుకున్నాము. అది లొకేషన్ వచ్చేసి చెన్నై. నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. నిన్న జరిగిన విప్రో, ఇన్ఫోసిస్, ఎపిసోడ్స్, డిలైట్ కంపెనీస్లో మేము సెలెక్ట్ అవ్వడం జరిగింది. నిన్న జరిగిన ఎపిసోడ్స్ కంపెనీ హెచ్ఆర్ రౌండ్, టెక్నికల్ రౌండ్లో క్వాలిఫై అయ్యి మేము ఇప్పుడు సెలెక్ట్ అయ్యాము. చెన్నై కంపెనీ మేము సెలెక్ట్ అవ్వడం బాలు సార్ మెయిన్ కారణం. సో వీఆర్ థ్యాంక్స్ టు అవర్ ప్రిన్సిపల్ సార్ అండ్ బాలు సార్. మల్టీనేషనల్ కంపెనీలో వాగ్దేవి డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు స్థానిక రాయపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. బహుళజాతి కంపెనీ అయిన ఏపీ సోర్స్ చెన్నై వారు నిర్వహించిన ఇంటర్వ్యూలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 4 ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ సుధా సురేష్ బాబు తెలిపారు. కేఎల్ యూనివర్సిటీలో నిన్న జరిగిన ఇంటర్వ్యూలలో రాత పరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ రౌండ్ ద్వారా నిర్వహించారని తెలిపారు. ఆర్ గాయత్రి, ఎం కాశీలక్ష్మి, ఆర్వి మహిత, యు శివదీపిక ఈ 4 ఉద్యోగాలకు ఎంపికైన వారిలో ఉన్నారని, మెడికల్ కోడింగ్ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 2.5 లక్షల జీతం ఉంటుందని, డిగ్రీ పూర్తయిన వెంటనే జాబ్స్ లో చేరతారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ కాట్ల రామకోటేశ్వరరావు, రాయల శ్రీనివాసరావు, కపిలవాయి రాజేంద్ర ప్రసాద్, మద్దుల కోటేశ్వరరావు, ఓగూరి నాగేశ్వరరావు, పాషం కృష్ణారావు, కృష్ణకిషోర్, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులను అభినందించారు. నిన్న కేఎల్ యూనివర్సిటీలో ఎంఎన్సి కంపెనీ అయినటువంటి ఎపిసోర్స్ చెన్నై వారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వివిధ కళాశాలల నుండి సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మరి వాగ్దేవి డిగ్రీ కళాశాల నర్సరావుపేట నుండి పాల్గొన్న విద్యార్థుల్లో 4 విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మెడికల్ కోడింగ్ అనే ఈ ఉద్యోగాలకు సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఉంటుంది. డిగ్రీ పూర్తి అవ్వగానే ఈ విద్యార్థులు ఉద్యోగాల్లో చేరతారు. ఎంపికైన విద్యార్థుల్లో గాయత్రి, కాశీలక్ష్మి, మహిత, శివదీపికలు ఉన్నారు. ఈ విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాం. అలానే మరి కళాశాల చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని క్యాంపస్ ఇంటర్వ్యూస్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆన్లైన్ ఎగ్జామినేషన్, రిటర్న్ టెస్ట్, అలానే టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ద్వారా ఈ ఎంపికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగం ఇప్పించాలనే లక్ష్యంతో ఉత్తమ శిక్షణని కళాశాల మరి ప్రథమ సంవత్సరం నుండి మేము తెలియజేస్తున్నాం.
రాబోయే రోజుల్లో విప్రో కంపెనీ, క్యాప్జెమినీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ మొన్న ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు విద్యార్థులకి రావడానికి మేము కృషి చేస్తున్నాం. ఆల్రెడీ ఇన్ఫోసిస్ కంపెనీకి అటెండెన్స్ అయిపోయింది. ఉద్యోగాలకి టెక్నికల్ ఇంటర్వ్యూ రౌండ్కి ప్రిపేర్ అవుతున్నారు. ప్రతి విద్యార్థికి ఉద్యోగ లక్ష్యంగా మేము ప్రిపేర్ చేస్తున్నాం. నిన్న కేఎల్ యూనివర్సిటీలో బహుళజాతి కంపెనీ అయినటువంటి ఏపీ సోర్స్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 1000 మంది విద్యార్థులు పాల్గొంటే అందులో మా కాలేజీ విద్యార్థులు 4 ఎంపిక కావడం జరిగింది. చాలా సంతోషం. 2,50,000 రూపాయల జీతంతో సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఆర్ గాయత్రి, ఎం కాశీలక్ష్మి, ఆర్వి మహిత, వి శివ దీపికాలు ఎంపిక కావడం చాలా సంతోషం. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చినటువంటి మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ మా బహుళజాతి కంపెనీ ఇంటర్వ్యూకి ఎంపిక కావడం కోసం మొదటి నుంచి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మా కాలేజీలో. అలాంటి శిక్షణ ఇచ్చినటువంటి శిక్షణకి కారకులైనటువంటి మా ప్రిన్సిపాల్ సురేష్ బాబు గారు మరియు రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ కూడా ధన్యవాదాలు యాజమాన్యం తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాను. Pursuing my undergraduation BSc from Vagdevi Degree College, Nastropet. So yesterday an MNC company called Episodes have conducted a pooled campus drive in KL University. So all of our students have attended there. So we are very happy to tell that we have cleared the technical round and HR round. So all thanks to our management, directors, our principals, and to all our lecturers who have been training us from the very first day. వే న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాదాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టౌన్ ప్రెసిడెంట్ పఠాన్ కాశీ మరియు వైస్ ప్రెసిడెంట్ రెబల్ సాంబా ఈ సందర్భంగా వినుకొండ రోడ్లోని అభిమానుల సమక్షంలో భారీ కేక్ కటింగ్ అనంతరం నరసరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ, నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు. చివరి వేడు రంపచర్ల మండలంలో సంతగుడిపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి బి శ్రీనివాస్ నాయక్ ఆ గ్రామంలో రైతులు సాగు చేస్తున్న వరి పంటను పరిశీలించారు. వరి పైరుకు ఆశించిన ఆకుచుట్టు పురుగులను పరిశీలించి నివారణ చర్యల గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటను ఆశించిన ఆకుచుట్టు పురుగు నివారణకు రసాయనిక ఎరువులు, మందులు స్ప్రే చేయవలసిన అవసరం లేదని అన్నారు. ఆకుచుట్టు పురుగులు ఆశించినంత మాత్రాన ఆకులు రాలిపోవని, మరలా 50% ఆకులు వస్తాయని అన్నారు. పొలాల్లో ఆకుచుట్టు పురుగులు ఉన్న ప్రదేశంలో 30 మీటర్ల అడుగున ఎత్తులో చదరంగా చుట్టూ కర్రలతో తాడు కడితే ఈ పురుగులు నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు, వ్యవసాయ శాఖ సిబ్బందికి రైతులు పాల్గొన్నారు. అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. రైతులు ఆకు చుట్టు పురుగు ఎక్కడన్నా ఒక్క ఆకు ముడుచుకొని ఉంటే దానికి వెంటనే ₹1000 ఖర్చు పెట్టి మందులు కొడుతుంటారు. ఇప్పుడు ఈ ఆకు చుట్టు పురుగు ఆకు ముడుచుకొని లోపల గోకి తింటూ ఉంటుంది. ఇవి ఒక 50% వరకు తిన్నా కూడా మళ్ళీ కొత్త ఆకులు వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే ₹1000 ఖర్చు పెట్టి మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు.
సో ఒక నెల వరకు కొత్త పిలకలు వస్తూ ఉంటాయి, మళ్ళీ కొత్త ఆకులు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ పురుగు అనేది 50% వరకు ఇబ్బంది లేదు. మరి 50% కంటే ఎక్కువ తినేస్తున్నప్పుడు అప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందువల్ల రైతులకి ఆ అపోహ తొలగించడం కోసం మనం ఈ ప్రయోగాలు, ఈ కొన్ని సూక్ష్మ దీర్ఘకాలిక ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఒక స్క్వేర్ మీటర్ ఏరియాలో 50% ఆకు అంటే మొక్క ఎత్తు 30 సెంటీమీటర్లు ఉన్నప్పుడు 15 సెంటీమీటర్లు ఆకులు కత్తిరించేస్తాం. అలాగే ఇంకో స్క్వేర్ మీటర్ ఏరియాలో 25% ఆకులు అంటే 30 సెంటీమీటర్లో 7.5 సెంటీమీటర్ వరకు పైన కత్తిరించేస్తాం. సో దాని ఉద్దేశం ఏంటంటే ఆకు చుట్టూ పురుగు వచ్చి 25% ఒక ప్లాట్లో, 50% ఒక ప్లాట్లో తినేసినట్టుగా చూపిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట పట్టణంలో 6, 7, 8 వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. మల్టీనేషనల్ కంపెనీలో వాగ్దేవి డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. క్యాంపస్ ఇంటర్వ్యూలలో కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ. రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్, నర్సరావుపేట.